ఏడవ తరగతి తెలుగు ద్వితీయ భాష విద్యార్థులకు స్వాగతం, పునఃస్వాగతం. మనము గత వీడియోలో లేఖ ఎలా రాయాలో తెలుసుకుంటున్నాము. మరికొన్ని విశేషాలతో, చిత్రమైన విశేషాలతో, కొత్త విశేషాలతో ఈ లేఖ ఈరోజు పూర్తి చేస్తాము. ఈ విశేషాలు మీ ముందుకు తెస్తున్నది మీ ఉపాధ్యాయులు శ్రీ జీవి శ్రీనివాసులు. అలాగే పునశ్చరణ అంటే గతంలో ఈ వీడియో తరగతిలో మనము ఏం నేర్చుకున్నాము, దీనికి జ్ఞాపకం తెచ్చుకుని మీరు ఒకసారి చెప్పండి. ఎవరు స్నేహితులు? ఈ లేఖలో ఎవరు స్నేహితులు? మౌనిక, చందన వీరు స్నేహితులని చెప్పి తెలుసుకున్నాం కదా. సరే, లేఖ ఎవరికి రాశారు? ఇద్దరు పరస్పరం రాసుకున్నారు. ముందైతే ఎవరు రాశారు? అది కావాల్సింది. ఎలా తెలుస్తుంది? కింద రాసిన వారి యొక్క పేరు తెలియజేస్తారు. అది మీరు గమనించాలని ఇక్కడ ఉద్దేశం. అలాగే ఎవరికి రాస్తున్నారో వారి పైన ఉదాహరిస్తారు. ఇది కూడా మీరు చేయాలి. కాబట్టి ఈరోజు ఇలాంటి అంశాలు అయిన తర్వాత, ప్రత్యేకతలన్నీ అయిపోయిన తర్వాత, మౌనిక యొక్క ప్రత్యుత్తరం, రిప్లై అని ఇంగ్లీష్లో అంటున్నాం కదా, రిప్లై చూస్తున్నాం ఈరోజు. మౌనిక ఎవరికి రాస్తోంది? చందనకి రాస్తోంది. దేని గురించి రాస్తోంది? మౌనికకు ఎవరి గురించి? పోచంపల్లి గురించి తెలియజేసింది. మరి మౌనిక ఈరోజు కొండపల్లి గురించి తెలియజేస్తోంది. లేఖ ప్రారంభంలో మనం అది ఆ స్టేషన్ అంటే ఆ ప్రదేశము, ప్రాంతాన్ని ఉదాహరిస్తాం కదా. అలాగే ఇక్కడ కూడా మౌనిక కొండపల్లిలో ఉంటోంది. కొండపల్లి నుంచి రాస్తోంది. తేదీ గమనించండి. ప్రియమైన చందనకు, నేను క్షేమం, మీరు అంతా క్షేమమని భావిస్తున్నాను. నీ ఉత్తరం చదివి చాలా ఆనందించాను. చేనేత కార్మికుల శ్రమ, పనిలో నేర్పు అద్భుతమైనవి అని మా నాన్నగారు కూడా అన్నారు. సెలవుల్లో మీ ఊరికి తప్పక వెళ్తామన్నారు. కాబట్టి ఎవరి గురించి రాసిందండి మౌనిక? ఆనాటి పోచంపల్లిలో ఉండేటువంటి కార్మికుల గురించి, చేనేత కార్మికుల గురించి రాసింది కదా. వాళ్ళ యొక్క క్రియ, అలాగే వాళ్ళ యొక్క నేర్పు, శ్రమ చాలా అద్భుతమైనవి. ఒకసారి చూసి తీరాలి. పోచంపల్లి వీధుల్లో తిరుగుతుంటే ప్రతి గడప ముందు కూడా చక్కగా కండలు ఆరటానికి అవన్నీ కూడా చాలా హడావడిగా, బిజీగా ఉంటారు ఎప్పుడు కూడా వాళ్ళు. ఇంకా ఈ కొండపల్లి యొక్క విశేషాలు చూస్తాం మనం. కొండపల్లి గురించి అడిగేవు కదా, కొన్ని విషయాలు రాస్తున్నాను. మా ఊరు కొండపల్లి దుర్గంగా చరిత్రలో పేరు పొందింది. కొండపల్లి కొయ్యబొమ్మలో ప్రసిద్ధి పొందాయి. కొండపల్లి కొయ్యబొమ్మలు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. కొండపల్లి విజయవాడ సమీపంలో ఉంది. స్థానికంగా దొరికే పొనికి కలపతో ఈ కొండపల్లి బొమ్మలు తయారు చేస్తారు. ఈ కర్ర తేలికగా తెల్లగా ఉండి బొమ్మలు చెక్కడానికి, రంగులు అద్దడానికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకు పొనికి కర్రను తీస్తారు? అవి చాలా తెల్లగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి, తొందరగా తెగుతుంది కూడా, స్ట్రాంగ్గా ఉంటుంది, అంటే చాలా కాలం దాకా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ మిషన్ల మీద కానీ, చేత్తో కానీ వాళ్ళ యొక్క చక్రం మీద తయారు చేస్తున్నప్పుడు తొందరగా చక్కగా మనకి కట్ అవడానికి, వాళ్ళకి మరల్చుకోవడానికి కూడా వీరికి పొనికి కర్ర అనుకూలంగా ఉంటుంది. తెల్లగా కూడా ఉంటుంది, తేలికగా కూడా ఉంటుంది. కాబట్టి అన్ని విధాల అనుకూలంగా ఉండేటువంటి కర్ర వీళ్ళకి, అది పొనిక కర్రను వీళ్ళు ఎంచుకున్నారు. దేనికి? బొమ్మలు తయారు చేయడానికి. ఇంకా దాని విషయాలు చూద్దాం. పొనికి కలపను పాల చెట్టు కలప అని కూడా అంటారు. అనేక రూపాలు మారుస్తూ రంగులు వేయడం ఒక అద్భుతమైన కళ. ఈ బొమ్మల్లో అంబారీ ఏనుగు, దశావతారాలు, రాజు రాణి, పల్లకీ బొమ్మలు, తలలు ఊపే బొమ్మలు చాలా పేరు పొందాయి.
ఇక్కడ దగ్గరలోని ఇంద్రకీలాద్రి కొండలు సమూహం ఉంది. కొండపల్లిని ఆనుకుని ఉన్న కొండ మీద ఒక దుర్గం ఉంది. అలాగే అక్క చెరువు, అమ్మ చెరువు అనే పేర్లతో 2 నీటి గుండాలు ఉన్నాయి. ఇవి ఈ కలప గురించి మనం తెలుసుకున్నాము. బొమ్మలకు ప్రసిద్ధి అని చెప్పి తెలుసుకున్నాము. ఈ బొమ్మల్లో ఎలాంటి రకమైన బొమ్మలు ఉంటాయి? అంబారీ ఏనుగు, ఏనుగు మీద మరొక రాజు కూర్చున్నట్టుగా ఉంటుంది. దశావతారాలు, విష్ణుమూర్తి యొక్క అవతారాలు దశావతారాలు, రాజు రాణి, పల్లెకీ బొమ్మలు, తలలు ఊపే బొమ్మలు. ఇప్పుడు ఇది ఒక సీజను. ఈ సంక్రాంతి సీజన్లో కూడా బొమ్మలు పెడతారు, బొమ్మల కొలువులు పెడతారు. వాటిలో ఈ బొమ్మలన్నీ కూడా మనం అమరుస్తాము, చూస్తూ ఉంటాం అన్నమాట. అలాగే 2 చెరువులు ఉన్నాయి, అమ్మ చెరువు, అక్క చెరువుని. ఇవి కూడా ఇంద్రకీలాద్రి గుట్టల దగ్గర ఉన్నాయన్నమాట. ఇవి మా ఊరికి సంబంధించిన విశేషాలు. కొండపల్లి బొమ్మలకు, దుర్గానికి సంబంధించిన చరిత్రను, ఫోటోలను త్వరలోనే నీకు పంపిస్తాను. మీ అమ్మా నాన్నలకు నా నమస్కారాలు తెలియజేయి. రాసేటప్పుడు పూర్తిగాను వారి యొక్క పేర్లు రాస్తున్నారు. మనం ఇందాక దీని గురించి మనం మాట్లాడుకున్నాం. నీ ప్రియ నేస్తం బి మౌనిక. ఉత్తరం రాస్తున్నవారు అన్నమాట. ఎవరికి రాస్తున్నారు? చిరునామా చూడండి. పి చందన, తండ్రి పి జగ్గయ్య, ఇంటి నెంబరు, వారి యొక్క వీధి, గ్రామము, జిల్లా ఇవన్నీ కూడా రాయాలి, కంపల్సరీగా రాయాలన్నమాట. ఇది ఉత్తరం రాసేటప్పుడు పాటించవలసినటువంటి నియమావళి, షెడ్యూల్ అంటారు మనం. ఇవన్నీ కూడా తప్పనిసరిగా లేఖ రాసేటప్పుడు మనము పాటించి తీరాలి. ఇంకేం చెప్తున్నారు? కొండపల్లి బొమ్మలకు, దుర్గానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా నేను పంపిస్తాను. అలాగే మర్యాదపూర్వకంగా అమ్మా నాన్నగారులకు నమస్కారం తెలియజేసింది. ఇది చక్కటి లక్షణము, మౌనిక చేసిందనమాట. చందన యొక్క చిరునామా చక్కగా ఎడమవైపు కింద రాసింది. కాబట్టి లేఖ తప్పకుండా చేరుతుంది. ఎక్కడికి చేరుతుంది? నల్లగొండ చేరుతుంది. ఇంకా ఈ పాఠం యొక్క భాష్యాంశాలు చూడండి. అభ్యాసం 1లో మీకు ఒక ప్రక్రియ ఉంటుంది. లిజనింగ్ స్కిల్స్, వినటం ఒక ప్రక్రియ, మాట్లాడటం, వినిన దాన్ని మాట్లాడటం మరొక ప్రక్రియ. మాట్లాడటం అంటే సేయింగ్ అనమాట. దానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు మనం చూద్దాం. ఇప్పుడు వినండి మీరు. లేఖలు రాయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఇది మీరు వింటున్నారు. లేఖలు రాయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఏం ప్రయోజనాలు ఉంటాయో మీరు నాకు సమాధానం చెప్పాలి. ఇది నేను డెలివరీ ఇస్తున్నాను కాబట్టి, మీరు వాయిస్ మీరు వింటున్నారు కాబట్టి ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయో మీరు ఆలోచించుకోండి. మన యొక్క పాఠం ఆధారంగా కూడా చూడండి. సమాచారం ఒకరికొకరికి తెలుస్తూ ఉంటుంది. ఆ అభిప్రాయం మీరు చెప్పాల్సి ఉంది. మీరు లేఖ రాస్తే ఎవరికి రాస్తారు, ఏమని రాస్తారు? లేఖలు రాసేటప్పుడు మీరు మీ స్నేహితులకు రాస్తారు. విశేషాలు, పెళ్ళిళ్ళు కానీ, మీ బంధువుల ఇంట్లో శుభకార్యాలు కానీ ఏమైనా జరిగితే అనుకోకుండా కొన్ని విచారకరమైన వార్తలున్నా వారికి పంపిస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క తరగతి టీచర్లు కూడా మీరు రాస్తూ ఉంటారు, ప్రిన్సిపాల్కి రాస్తూ ఉంటారు. ఈ రకంగా మీ యొక్క అభిప్రాయాన్ని మీరు తెలియజేయవచ్చు. ప్రస్తుత కాలంలో ఇతరులకు సమాచారం పంపించడానికి ఏ సాధనాలు వాడుతున్నారు? సెల్ ఫోన్, వాట్సాప్ ఇలాంటివి మీకు మేము చెప్పక్కల మీరే మాకు చెప్తారు. ఇవన్నీ కూడాను వీటిలో మీరే మాకు గురువులు అనమాట. ఆలోచించి ఇవి కూడా మాతో చెప్పండి. వ్యాకరణాంశాలు చూడండి. పాఠానికి సంబంధించిన వ్యాకరణాంశాలు. వ్యాకరణాంశాలంటే మామూలుగా అర్థాలు, వ్యతిరేక పదాలు, సందులు, సమాసాలు ఇలాంటి వాటిలన్నింటినీ కూడా మన వ్యాకరణాంశాలు అంటాం. దీంట్లో మనకు కఠినమైన పదాలు కొన్ని వస్తున్నాయి కదా, వాటిని ఎంచి కొన్ని మాత్రం మీకు అర్థాలుగా ఇవ్వటం జరిగింది. ఒకసారి నేను చదువుతాను, మీరు అది రాయండి. ఈరోజు అసైన్మెంట్లో మీరు రాయాల్సినటువంటి పని ఉంది. పరిచయం, స్నేహం, ప్రత్యేకత, వేరుగా ఉండుట, మాలిన్యాలు, కలుషితాలు, లక్ష్యం, గురి. 5 లేఖ, ఉత్తరం. స్పందించుట, కదులట, అద్భుతం, ఆశ్చర్యం, దుర్గం, కోట, అనుకువగా, వీలుగా, ప్రసిద్ధి చెందిన, పేరు పొందిన. ఈ రకమైనటువంటివి మనకు 8 ఇచ్చాను. 8ని మీరు చక్కగా రాసి నాకు పంపించండి అన్నమాట.
వ్యాకరణాంశాల్లో రెండవ అంశము వ్యతిరేక పదాలు. వ్యతిరేక పదాలు మీరు ఈ తరగతి నుంచే చక్కగా అవలంబించాలి, ఆచరించాలి. ఒకటి, సఫిక్స్ ప్రిఫిక్స్లు ఉంటాయి కదా, ఒక పదానికి ఒక అక్షరం చేర్చడం ద్వారా వ్యతిరేకం అవుతూ ఉంటుంది. అది ఎలా ఉంటుందో చూడండి. దీంట్లో ఆకృతి, నిరాకృతి, జ్ఞానం, అజ్ఞానం, సంతృప్తి, అసంతృప్తి, దృశ్యం, అదృశ్యం. దృశ్యం అంటే కనపడటం, అదృశ్యం అంటే మాయమైపోవటం, ఆధారం, నిరాధారం. ఈ పాఠానికి ఆధారంగా కొన్ని వచనాలు కూడా ఉన్నాయి. వచనాలు చూడండి. లేఖ, లేఖలు, బొమ్మ, బొమ్మలు, కర్ర, కర్రలు, పని, పనులు, వ్యక్తి, వ్యక్తులు. అలాగే ప్రదేశం, ప్రదేశాలు, చీర, చీరలు, సరుకు, సరుకులు. ఇవి వచనాలు అన్నమాట. ఇంకా సొంత వాక్యాలు చూడండి. పరిచయం, నాకు మా స్నేహితురాలతో పరిచయం ఏర్పడింది. పరిచయం అంటే కలయిక. లక్ష్యం, గురి అనే పదంగా చెప్పుకుంటున్నాం మనం. 7వ తరగతి పరీక్షలలో ఎక్కువ మార్కులు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇంగ్లీష్లో గోల్ అనుకుంటాం మనం. అద్భుతం, మా పాఠశాలలో ఈనాడు ఒక చక్కటి అద్భుతం జరిగింది. అంటే ఆశ్చర్యం. స్థానికంగా, లోకల్గా ఉంటాం. నేను విశాఖపట్నంలో స్థానికంగా ఉన్నాను. రకరకాలు, ఈనాటి రైతు బజార్లో రకరకాల కూరలు ఉన్నాయి. ఇవి సొంత వాక్యాలు అయిపోయినాయి. తర్వాత ఇంకా చివరిగా ఈనాటి ఇంటి పని చూడండి. ఈనాటి ఇంటి పనిలో మీకు వ్యాకరణాంశాల్లో ఇచ్చినటువంటివి 4 అంశాలు ఇచ్చాను. 1 అర్థాలు, 2 వ్యతిరేక పదాలు, వచనాలు, సొంత వాక్యాలు. ఇవన్నీ ఒకసారి రాసి నాకు సాయంత్రం సకాలంలో 6 గంటల లోపల పంపించండి. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ తరగతి ఇంతటితో సమాప్తం. పునశ్చరణలో కలుస్తాము. శుభం భూయాత్.